తన కోరిన చివరి మాటను తీర్చి నా ఇంటి కోడలుగా తీసుకురావాలి. దొంగతనం చేస్తూ బతకడానికి సిగ్గనిపించడం లేదా నీకు? ఎవరే దొంగ? ఇది నా ఫ్రెండ్ సౌందర్య. మీరు నన్ను ఏదో అన్నారని కొంచెం కోపంగా మాట్లాడింది. మిమ్మల్ని హర్ట్ చేసుంటే సారీ. ఏయ్, దానికి సారీ అంటే నిన్ను. సౌందర్య వద్దు, రా. నువ్వుండవే. రా అంటుంటే ముందు తాళమివ్వు. కూర్చో. ఎంతగా చెప్తున్నా వినిపించుకోకుండా తొందరపడి ఇన్సల్ట్ చేశాను. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. పర్స్తో పాటు కార్ కూడా కొట్టేద్దాం అనుకుంటున్నావా? సింధు అంటే ఎవరో తెలుసా నీకు? మొన్నటి వరకు ఒక వెలిగిన బిజినెస్ మ్యాగ్నెట్. ఆ సుకన్య కూతురే ఈ సింధు. చూసి కూడా తీయకుండా వదిలేస్తే ఎవరైనా పట్టుకుపోతారేమో అని తీశాను. అది నా తప్పైతే క్షమించండి. ఒకప్పుడు 10 మంది పనులతో పనులు చేయించుకునే రేంజ్ సింధుది. గుడ్ మార్నింగ్ మేడం. మేడం గుడ్ మార్నింగ్. మార్నింగ్. ఇది గవర్నమెంట్ హౌసింగ్ కాంట్రాక్ట్ ఫైల్ మేడం. మీరు ఒకసారి చూసి సైన్ చేస్తే ఫార్వర్డ్ చేస్తాను మేడం. ఒకసారి నాన్నగారితో డిస్కస్ చేసిన తర్వాత సైన్ చేస్తాను. ఓకే మేడం. సదానంద గారు చెప్పండి మేడం. మీకు బిజినెస్ ఉమెన్ సుకన్య గారి గురించి తెలుసా? సుకన్య గారు తెలుసు మేడం. తెలుసా? ఏం తెలుసు? తెలుసు అంటే అదే ఆవిడ గురించి విన్నాను మేడం. అదే ఏం విన్నారు అని అడుగుతున్నాను. తను ఒంటరిగా బిజినెస్ చూసుకుంటూ చాలా షార్ట్ టైంలో డెవలప్ అయ్యారంట. ఇంకా కన్స్ట్రక్షన్ ఫీల్డ్ లో చాలా పెద్ద కంపెనీలతో పోటీ పడేవారట. ఇంకా ఇంకా ఏం జరిగిందో తెలియదు గాని బిజినెస్ ప్రాపర్టీస్ అంతా ఎవరికో ఇచ్చేసి తను ఎక్కడికో వెళ్ళిపోయిందని తెలిసింది మేడం. వెళ్ళిపోయారా? ఎక్కడికి తెలియదు మేడం. నేను ఈ మధ్య ఇక్కడ జాబులో చేరాను. ఇంతకన్నా ముందు ఢిల్లీలో ఉండేవాణ్ణి. సుకన్య గారి గురించి ఇంతకన్నా డీటెయిల్స్ ఏమీ తెలియదు. అయినా ఇవన్నీ ఎందుకు అడుగుతున్నారు మేడం? ఏం లేదు, నేను ఆవిడ గురించి చాలా గొప్పగా విన్నాను. కన్స్ట్రక్షన్ ఫీల్డ్కి ఈ మధ్య లేడీస్ కూడా వస్తున్నారు కదా, నాకు ఇన్స్పైరింగ్ గా ఉంటుంది. అందుకే జస్ట్ తెలుసుకుందా అని అడిగాను. అయినా అనుభవం లేకుండా పెద్ద కంపెనీలతో పోటీ పడితే ఇలాగే నష్టపోతారు మేడం. గొప్పలకు పోయి బిజినెస్ చేస్తే ఇలా నష్టపోతారు. అలాంటి వాళ్ళ పరిస్థితులు ఇలాగే తిరగబడతాయి మేడం. షటప్. గొప్పలకి పోయి నష్టపోయిందని మీకు తెలుసా? లేదు మేడం. మరి తెలియకుండా ఎలా మాట్లాడుతున్నారు? సారీ మేడం. తెలియకుండా అవతల వాళ్ళ గురించి ఇంకెప్పుడు చులకనగా మాట్లాడకండి. అలాగే మేడం. ఇక వెళ్ళండి. సుకన్య అంత గొప్పగా బతికిన ఆవిడ గురించి, ఆవిడ కూతురు గురించి తెలుసుకోవాలి. తెలుసుకుంటాను.
మొన్నటి వరకు ఒక వెలుగు వెలిగిన బిజినెస్ మ్యాగ్నెట్. ఆ సుకన్య కూతురే ఈ సింధు. చూసి కూడా తీయకుండా వదిలేస్తే ఎవరైనా పట్టుకుపోతారేమో అని తీశాను. అది నా తప్పైతే క్షమించండి. ఒకప్పుడు 10 మంది పనులతో పనులు చేయించుకునే రేంజ్ సింధుది. నువ్వంత రెచ్చిపోయినా కూడా నన్ను ఆగమని వెనక్కి లాగిందే తప్ప నిన్ను ఒక్క మాటైనా అనలేదు. చూసావా, అది నా ఫ్రెండ్ సంస్కారం. ఇది నా ఫ్రెండ్ సౌందర్య. మీరు నన్ను ఏదో అన్నారని కొంచెం కోపంగా మాట్లాడింది. మిమ్మల్ని హర్ట్ చేసుంటే సారీ. నిన్ను సౌందర్య వద్దు రా. నువ్వుండవే. వచ్చేసావమ్మా? నీకే ఫోన్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ లోపల నువ్వే వచ్చేసావు. నీకిష్టమని గుమ్మడికాయ హల్వా చేశాను. వేడివేడిగా తింటే చాలా బావుంటుంది. తీసుకొస్తానుండు. అమ్మా, ఫ్రెష్ అయ్యాక తింటానంటావు. తిన్నాక ఫ్రెష్ అవ్వచ్చులేవే. వేడి వేడి హల్వా తినమ్మా. వద్దమ్మా. అదేంటే ఎప్పుడు చేసినా వంట రూంలోకి వచ్చి గిన్నెలు లాగించేదానివి ఇప్పుడు వద్దంటున్నావేంటి? నాకు తినాలని లేదమ్మా. ఏమైందమ్మా అలా ఉన్నావు? మన వల్ల పొరపాటు లేకపోయినా చిన్న మాట అంటేనే మనకెంత బాధగా ఉంటుంది. అలాంటిది ఆ అమ్మాయిని దొంగ అనేశాను. దొంగ? ఆ తరువాత తెలిసింది డబ్బులో కాని హోదాలో కాని మనకన్నా చాలా గొప్ప స్థాయిలో ఉండేదని. అంటే ఇప్పుడు లేదా? ఏమీ లేని మనం సడన్ గా ఉన్నవాళ్లమైపోయాం. అన్నీ ఉన్న అమ్మాయి ఇప్పుడేమీ లేకుండా. ఆ విషయం నీకు తెలియదు కదమ్మా. పొరపాటున అన్నావు అంతేగా. దానికెందుకంత బాధపడతావు? నోరు జారిన నాకే ఇంత బాధగా ఉంటే భరించిన ఆ అమ్మాయి ఇంకెంత బాధపడుతుందో. నేను అంతగా అవమానించినా నన్ను ఒక్క మాట కూడా అనకుండా మళ్ళీ నాకే సారీ చెప్పిందమ్మా. చాలా మంచమ్మాయమ్మా. అన్ని విషయాలు నా కూతురు చాలా గొప్పదని గర్వపడుతూ ఉంటాను. నువ్వే మంచిదంటున్నావంటే ఆ అమ్మాయి నిజంగా మంచిదై ఉంటుంది. తను నచ్చిందమ్మా నాకు. తనతో స్నేహం చేయాలనిపిస్తోంది. దానికి ఇంతలా ఆలోచించాలా? ఊర్లో శైలజను వదిలేసొచ్చావుగా. ఇక్కడ కూడా అలాంటి ఫ్రెండ్ దొరికిందనుకో. కానీ ఇలా జరిగాక నన్ను ఫ్రెండ్ గా యాక్సెప్ట్ చేస్తుందని నేను అనుకోవడం లేదు. మామూలు పరిచయం స్నేహంగా మారటం కన్నా చిన్న చిన్న గొడవలు అపార్థాలతో మొదలైన పరిచయం అర్థం చేసుకున్నాక బలమైన స్నేహంగా మారుతుంది. నిజమా అమ్మా? అర్థం చేసుకోగలిగినప్పుడు అభిమానాలు పెరుగుతాయి. క్షమాపణలు చెప్పగలిగినప్పుడు వ్యక్తిత్వాలు పెరుగుతాయి. ఆ రెండు ఉన్న ఫ్రెండ్షిప్ బెస్ట్ ఫ్రెండ్షిప్ గా మారుతుంది. తను నీకు తప్పకుండా బెస్ట్ ఫ్రెండ్ గా మారుతుంది. తను బెస్ట్ ఫ్రెండ్ అయితే నాకదే చాలమ్మా. ముందు తిను. సింధు, సింధు, అమ్మా సింధు, కాఫీ తెచ్చాను లేమ్మా.
కాఫీ ఇప్పుడొద్దు. ఏమైందమ్మా? కాస్త నీరసంగా ఉందమ్మా. రాత్రంతా నిద్ర కూడా సరిగ్గా పట్టలేదు. ఏంటమ్మా ఇది? ఒళ్ళింత వేడిగా ఉంది. అమ్మా, టైం ఎంతైంది? 8:30 అవుతోందమ్మా. 8:30? మై గాడ్, ఆఫీస్కి టైం అవుతుంది. అది సరేనమ్మా, జ్వరం వచ్చినట్టుంది. ఒడిచుడు ఎలా కాలిపోతుందో. ఈరోజు రెస్ట్ తీసుకో. పర్వాలేదమ్మా. ఏంటి పర్వాలేదు? ఇలా జ్వరంతో ఆఫీస్కి వెళ్తావా? ఈరోజు రాలేనని ఫోన్ చేసి చెప్పు. లేదమ్మా, వెళ్ళాలి. సరే, ఎదుగో ముందు కాఫీ తాగి రెడీ అవ్వు. అసలే జ్వరంతో ఉన్నావు. ఈ ఒక్కరోజు సెలవు పెట్టమంటే వెళ్ళాలి అంటున్నావు. నా మాట వినిపించుకోవు. అమ్మా, జాబ్లో చేరి 4 రోజులు కూడా కాలేదు. అప్పుడే సెలవడిగితే ఇంట్లోనే కూర్చో అంటారు. అయితే అలాంటి ఆఫీసులో నువ్వు జాబ్ చేయక్కర్లేదు. ఇంట్లోనే కూర్చో. కావాలంటే నేనున్నాను కదా. నేనే ఏదైనా ఉద్యోగం చూసుకుంటాను. అమ్మా, ఏ, నేను జాబ్ చేయకూడదా? నేను జాబ్ చేయలేనా? అమ్మా ప్లీజ్, ఇంకెప్పుడు ఆ మాట అనకు. నేను వినలేను. నాకు ఊహ తెలిసినప్పటి నుండి నా తల్లిని గొప్ప స్థాయిలోనే చూస్తున్నాను. ఇప్పటికీ నా తల్లిది అదే స్థానం. ఇప్పుడేదో కష్టాల్లో ఉన్నంత మాత్రాన నా తల్లిని మరో స్థాయిలో నేను చూడలేను. 100 మందికి బ్రతుకు తెరువు చూపించిన నువ్వు ఇలా ఉద్యోగం? నో, నేను తట్టుకోలేనమ్మా. నేనుండగా అది జరగనివ్వను. నా తల్లిని ఎప్పటికైనా ఆ స్థానంలోనే నిలబెడతాను. అమ్మా ప్లీజ్ అమ్మా, ఇంకెప్పుడు అలా మాట్లాడకు. నేను భరించలేను. అయినా నాకిప్పుడేమైంది? జస్ట్ జ్వరం అంతే. ఆఫీస్కి వెళ్ళి టాబ్లెట్ తెప్పించి వేసుకుంటాను, తగ్గిపోతుంది. సరేనా? అలాగేనమ్మా. అమ్మా, ఆఫీస్కి టైం అవుతుంది. నేను త్వరగా రెడీ అవుతాను. బాబు, కూరగాయలు. కూరగాయలు ఏం కావాలమ్మా? బెండకాయలు 100 గ్రాములు ఎంత? 100 గ్రాములేంటి? గ్రాములు లెక్క అడుగుతుందంటే ఎప్పుడో కూరగాయలు కొన్న మొహం కాదన్నమాట. ఎంత బాబు? కిలో 200 200? నిన్నటిదాకా 300 రూపాయలు అమ్మాం. ఇవాళే 100 తగ్గింది. తీసుకోండి అమ్మా, తీసుకోండి. మరి దొండకాయలు 100 గ్రాములు ఎంత? హాఫ్ కిలో 150 అమ్మా. అంత రేటా? చెప్పాను కదమ్మా, నిన్నటి వరకు చాలా రేట్లున్నాయి. ఈ రోజే రేట్లు తగ్గాయి. తీసుకోండి అమ్మా, తీసుకోండి. ఈ టమాటాలు ఎంత? 500. రాజు, అవునదినా, నిన్నటి వరకు 1000 ఉండేది. బెంగళూరు నుంచి స్టాక్ వచ్చింది కాబట్టి 500 తగ్గింది. అంతేనా? అది నార్మయ్, గ్రాముల లెక్కన అడిగేసరికి కొత్త మొహం అనుకుని ఇష్టం వచ్చినట్టు చెప్పి దోచేద్దాం అనుకున్నావా? ఏంటోదినా, వీడు చెప్పాడు సరే. ఇదిగో, ఈ దొండకాయలు ఎంతో తెలుసా? కిలో 30 రూపాయలే. 200 అంటే నమ్మేశావా? ఈ బెండకాయలు కిలో 40. హాఫ్ కిలో 150 అంటే నమ్మేశావా? ఇదిగో, ఈ టమాటాలు ఎంతో తెలుసా? కిలో 15 రూపాయలు వదినా. ఏవయ్యా, ఏం మాట్లాడవేంటి? అవునమ్మా, అంతే. మరి ముందెందుకు అలా చెప్పావు? తప్పైపోయిందమ్మా. జనాల్ని ముంచకండి అయ్యా, బతకనివ్వండి. అందరం కష్టపడి బతికేవాళ్ళమే. వదినా, ఆ సంచుటివ్వు. ఇదిగో అయ్యా, అన్ని కిలో కిలో చొప్పున కూరగాయలువే. అలానే ఆ పాలకూర 5 కట్లువే. సరేనా? ఇందులోవే. ఏంటొద్దునా, కూరగాయలు కూడా కొనడం రాకపోతే ఎలాగా? అలవాటు లేదు కదా రాజ్యం. ఇప్పుడిప్పుడే అలవాటు చేసుకుంటున్నాను. అవునులే, మార్కెట్లో ఏ కారు ఎంత ఖరీదో చెప్పగలవు కానీ
కూరగాయల రేట్లు నీకెలా తెలుస్తాయి? అన్నీ పనివాళ్ళ చేత చేయించుకునేదానివేమో. అలవాట్లేని పనులు నువ్వు చేయడం ఏంటదినా? నా మేనకోడల్ని పంపించకుండా నువ్వెందుకొచ్చావు? అమ్మాయి ఆఫీస్కి వెళ్ళింది రాజు. సాయంత్రం ఆఫీస్ నుంచి వచ్చేటప్పటికి అలసిపోయి వస్తుంది. ఇంటి దగ్గరుండి నేను మాత్రం ఏం చేయను. అందుకే వచ్చాను. ఇదిగోమ్మా, ఎంత బాబు? 180 రూపాయలు అయిందమ్మా. వదినా, ఇదిగో. నేనిస్తాను. పర్వాలేదు రాజ్యం, నేనిస్తాను. తీసుకో బాబు. ఇదిగోమ్మా. పద వదినా. ఆ, కూరగాయలమ్మా, కూరగాయలు. చాలా బరువుగా ఉంది. ఎలా తీసుకువెళతా? ఏదైనా ఆటో మాట్లాడి పంపిస్తానుండు. ఆటో! వద్దులే రాజ్యం, ఇక్కడేగా, నేను వెళ్తాను. నేనిప్పుడు డ్యూటీకి వెళ్ళాలి. లేకపోతే ఇంటి వరకు వచ్చిండేదాన్ని. ఏం పర్వాలేదు రాజ్యం. వదినా, ఎప్పుడో చిన్నప్పుడు చూశాను నా మేనకోడల్ని. ఇప్పుడు ఎలా ఉందో. ఓసారి వీలు చూసుకుని నేనే వస్తానులే. సరే. నా మేనకోడల్ని ఈ అత్త అడిగిందని మర్చిపోకుండా చెప్పొదినా? అలాగే రాజ్యం. ఏంటో, మా అన్నయ్య బ్రతికుంటే నీకిలాంటి కష్టాలు వచ్చుండేవే కావు. కాలు కింద పెట్టకుండా కారులో వెళ్లిన మీరు ఇలా కాలు నడకని రావడం చూస్తుంటే బాధగా ఉందదినా. పరిస్థితులు మారటం సహజమే కాని మరీ ఇంతలా మారిపోవడం దారుణమే. తలరాత అనుకోవాలి, అంతే. అలా అనుకోవడమే తప్ప ఇంకేం చేయగలం చెప్పు. వదినా, ఏమీ అనుకోవద్దు. నాకు డ్యూటీకి టైం అవుతోంది. నేను వెళ్తాను. సరే, వెళ్ళిరా రాజ్యం. వదినా, ఇదిగో, ఇంటికి జాగ్రత్తగా వెళ్ళు. మన వెళ్ళొస్తాను. ఉమ్. ఆగు సుకన్య. అడ్డే, నా మొహం చూడటానికే నీకంత అసహ్యంగా అనిపిస్తోంది కదూ. కానీ నువ్విలా కష్టపడుతుండడం చూసి నేను మాత్రం చాలా ఫీల్ అవుతున్నాను. నీలాంటి చీటర్స్ కి ఫీలింగ్స్ కూడానా? ఏం చెప్పమంటావు సుకన్య? ఈ డీలింగ్స్ అనేవి కుదిరేది చెడిపోయేది ఫీలింగ్స్ వల్లే. నీ ఇంట్లో పని మనుషులకు కష్టం వచ్చిందంటే వాళ్ళకి డబ్బిచ్చి కారులో పంపించేదానివి. ఇప్పుడు నువ్వే పని మనిషిలా కష్టపడుతున్నావు. లైఫ్ను బాగానే ఎంజాయ్ చేస్తున్నావన్నమాట. సెంటు వాసన తప్ప చెమట వాసన తెలియని నువ్వు పాపం చెమట్లు తుడుచుకోలేక ఇబ్బంది పడుతున్నావు. కరెన్సీ నోట్లు లెక్కబెట్టడం కూడా కష్టమనుకునే నువ్వు కాలినడకన కాయగూరలు మోసుకుంటూ ఎండలో నడిచి వెళ్తున్నావు. అప్పుడు అందరికీ ఆర్డర్స్ పాస్ చేసే నువ్వు ఇప్పుడు అవసరాలు చెప్పుకోలేక అవస్థలు పడుతున్నావు. దీని కారణం నేనే అని నన్ను తిట్టుకోవద్దు. ఈ కష్టాలకి కారణం నీ కూతురు సింధునే. ఏమన్నా? అవును సుకన్య, ఈ ఊరొదిలి వెళ్ళిపోయి
ఎక్కడైనా హ్యాపీగా బ్రతకండి అని 25 లక్షలు చెక్కిచ్చాను. నీ కూతురు పౌరుషంగా చెక్కు నా మొహాన కొట్టింది. ఆ రోజు నా మాట వినుంటే మీరిలా కష్టపడాల్సి వచ్చేది కాదు. ఆకలి, అవసరం ఈ రెండు పెరిగితే ఆవేశం తగ్గిపోయి నీరసం పెరుగుతుందని నాకు తెలుసు. ఎప్పటికైనా మించిపోయింది లేదు. నీకెంత కావాలో చెప్పు, అడిగినంత ఇస్తాను. డబ్బు తీసుకుని వెళ్ళిపోండి, హాయిగా సుఖపడండి. నా డబ్బు నాకిచ్చేదేంట్రా ఈడియట్? ఆస్తి పోయినా ఆత్మాభిమానం ఇంకా పోలేదన్నమాట. గుడ్. బట్ వన్ థింగ్, ఆత్మాభిమానం అనేది ఉన్నవాడు చూపిస్తే గొప్పతనం అవుతుంది, లేనివాడు చూపిస్తే చాతగానితనం అవుతుంది. ఈ విషయం నీకు బాగా తెలుసుండాలి. అభిమానం, ఆత్మాభిమానం అనేవి సమస్యలు పెరిగితే తగ్గిపోతాయి, కష్టాలు ఎక్కువైతే కరిగిపోతాయి. ఇలాంటి నిజాలు చెప్తే అర్థం కాదు, అనుభవంలోకి వస్తే అర్థమవుతాయి. ముందు ముందు నీకే తెలుస్తుంది. తెలుసుకోవాల్సిందేమీ లేదురా. స్వార్థం, మోసం, దగా, ద్రోహం, నయవంచన అన్నీ నీ వల్ల తెలుసుకున్నాను. పశువు నమ్మితే 10 మందిని పోషిస్తుంది. నీలాంటి వాణ్ణి నమ్మితే జీవితాలే నాశనమైపోతాయి.